హాయ్ ఫ్రెండ్స్, వీ లవ్ రీడింగ్ సమ్మర్ క్యాంప్ లో భాగంగా 23వ రోజు తెలుగు యాక్టివిటీస్ చేయాలి. సో ఇక్కడ 2 యాక్టివిటీస్ ఇచ్చున్నారు, అవేంటో ఒకసారి చూద్దాము. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేటింగ్ టెక్ ఛానల్. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ యాక్టివిటీ చూద్దాం. పైన హెడ్డింగ్ చూడండి. అర్థం చేసుకోండి మరియు రాయండి. చిత్రంలోని వారు ఏం చేస్తున్నారు, దానిపైన సమూహంలో చర్చించండి మరియు రాయండి. అంటే మనకు ఒకటి చిత్రం, ఒక పిక్చర్ ఇచ్చున్నారు కదా, అక్కడ ఆ పిక్చర్ ని చూసి మనం మన ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసి, అంటే అక్కడ ఏం జరుగుతుంది అని ఊహించి మనం అక్కడ ఒక స్టోరీ లాగా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, అసలు ఆ పిక్చర్ చూడండి. అక్కడ ఒక అతను ఉన్నాడు, అతను ఏదో బట్టలు ఉతుకుతున్నట్టున్నాడు, మళ్ళీ కింద క్లీన్ చేస్తున్నట్టున్నాడు, అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. సో వీటన్నిటిని చూసి మనం ఒక స్టోరీ రాయాలి. సో ఏమని చెప్పుకోవచ్చు స్టోరీ? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎగ్జాంపుల్కి మనం వాళ్ళకి కొన్ని పేర్లు కూడా పెట్టవచ్చు అనమాట. మనకి ఇష్టం వచ్చిన పేర్లు పెట్టవచ్చు. ఉదాహరణకి వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు అనుకుందాం. అతని పేరు రామయ్య అనుకుందాం. సో అక్కడ రామయ్య ఒక టబ్బులో బట్టలను నానబెట్టి తర్వాత సర్ఫ్తో బట్టలను ఉతుకుతున్నాడు. అయితే ఆ టబ్బులో నుంచి సబ్బు నీరంతా కూడా కారిపోతూ ఉంది. అది రామయ్య చూసుకోలేదు. వాళ్ళ కొడుకు, అంటే రామయ్య వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్నగారితో, నాన్నగారు టబ్లో నుంచి వాటరు, అంటే సబ్బు నీరు కారిపోతుంది అని చెప్పాడు. అప్పుడు అతను చూసుకొని ఆ సబ్బు నీటిని క్లీన్ చేశాడు. అరే, శ్రమ ఎక్కువైంది అని అనుకుంటూ పని పూర్తి చేశాడు. నెక్స్ట్ ఇదే పేజీలో సెకండ్ యాక్టివిటీ చూద్దాం. ఒకసారి ఆ పిక్చర్ని గమనించండి. అక్కడ కొంతమంది పిల్లలు మొక్కని నాటిన తర్వాత నీళ్లు పోయడం జరుగుతూ ఉంది. సో దీన్ని కూడా మనం ఒక స్టోరీ లాగా రాయాలంటే, ఆ అబ్బాయి పేరు రాము అనుకుందాం. రాము వేసవి సెలవుల కోసం వాళ్ళ బంధువులు ఊరికి వెళ్ళడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ అమ్మమ్మ గారు ఊరికి వెళ్ళారనుకుందాం. అక్కడ వాళ్ళ తాతగారు అక్కడుండే పిల్లలందరికీ కూడా ఒక మొక్కను ఇచ్చి నాటమని చెప్పడం జరిగి ఉంటుంది. సో ఆ పిల్లలందరూ కూడా ఆ మొక్కను నాటడం కోసం వాళ్ళ పెరటి ఆవరణంలో మట్టిని తవ్వి ఆ మొక్కను నాటి తర్వాత ఆ మొక్కకు నీరు పోయడం జరిగింది. సో ఈ విధంగా మనం స్టోరీ రాయొచ్చు. తర్వాత సమ్మర్ క్యాంప్ బుక్ లో తెలుగులో లాస్ట్ యాక్టివిటీ 14వ పేజీలో ఉండే యాక్టివిటీ చూద్దాం. ఒకసారి గమనించండి. మన ఆలోచన మన కథ. హెడ్డింగ్ చూడండి. ఇవ్వబడిన పదాల ఆధారంగా సమూహంలో చర్చించండి మరియు కథను తయారు చేయండి. ఇక్కడ మనకి దాదాపుగా ఒక 12 పదాలు ఇచ్చున్నారు. ఒకసారి ఆ పదాలు చూద్దాం. రైతు, పైపు, ఉదయం, మిషన్, సంత, కూరగాయలు, నాన్నగారు, సహాయం, ఫోన్, పొలం, పంట, అమ్మేసి. సో ఈ 12 పదాలతో మనం ఇక్కడ ఒక స్టోరీ రాయాలి. కథను రాద్దాం. రాము వాళ్ళ నాన్నగారు ఒక రైతు. ఆయన రోజు ఉదయం నీళ్ల పైపుతో పొలానికి నీరు పెట్టేవాడు. ఒకరోజు కూరగాయలు పోయటానికి సహాయం కోసం ఇంటికి ఫోన్ చేసి రాముని రమ్మన్నారు. ఆ తర్వాత పంటను సంతకు తీసుకువెళ్లి అమ్మేసి ఆ అమ్మగా వచ్చిన డబ్బులతో కుట్టు మిషన్ కొని ఇంటికి తీసుకువచ్చారు. నెక్స్ట్ చూడండి, కొన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నారు మనకి. ఆలోచించండి మరియు చెప్పండి. మీ కథ యొక్క పేరు రాయండి. అంటే మనం రాసిన కథకు ఒక పేరు పెట్టండి అంటున్నారు. రైతు గురించి కాబట్టి రైతు కష్టం అని రాద్దాము. కథలోని ముఖ్య పాత్ర ఎవరు? రాము వాళ్ళ నాన్నగారు రైతు అని రాయొచ్చు. ఈ కథ ఆధారంగా మీ నోటు పుస్తకంలో చిత్రాన్ని గీయండి. అంటే ఈ స్టోరీకి తగ్గట్టు పంటలు పండించే రైతుల చిత్రాన్ని మీరు పెన్సిల్తో నోట్బుక్ లో గీయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా. ఇంతటితో సమ్మర్ క్యాంప్ తెలుగు యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మ్యాథ్స్ ఒక 2 days యాక్టివిటీస్ 2 రోజులు ఉన్నాయి. అంతటితో మ్యాథ్స్ కూడా అయిపోతుంది. ఇలాంటి స్మార్ట్ కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే, మళ్ళీ మర్చిపోతారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.